గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్. బోర్డు మీద 4 వర్డ్స్ రాశాను. హల్లులు, రేఖలు, సరళ రేఖలు, వృత్తచాపములు. ఇవి తెలుగు షార్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి మనకు టెర్మినాలజీ అన్నమాట. ఇంగ్లీష్లోకి మనం ట్రాన్స్లేట్ చేస్తే హల్లులు అంటే కాన్సోనెంట్స్, రేఖలు అంటే స్ట్రోక్స్, సరళ రేఖలు అంటే స్ట్రెయిట్ స్ట్రోక్స్, అలాగే వృత్తచాపములు కర్వ్స్. ఈ వీడియోలో హల్లులకు సంబంధించి అంటే కాన్సోనెంట్స్కి సంబంధించి మొత్తం అన్నీ కూడా డిక్టేషన్ ఇస్తాను, జాగ్రత్తగా రాయండి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మళ్ళీ ఒక్కసారి ఏవైతే అవుట్లైన్ అంటే స్ట్రోక్ మీరు రాస్తారో ఒక్కసారి రాయాలా, రెండోసారి రాయకూడదు, దిద్దినట్టు ఉండకూడదు. ఒకవేళ తప్పు వస్తే మళ్ళీ ఇంకోసారి రాయాలి. సాధ్యమంత వరకు కూడా మనము రిపీట్ చేయకూడదు. అది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. తర్వాత లైట్ స్ట్రోక్ అయితే లైట్గా రాయండి, థిక్ స్ట్రోక్ అయితే కొంచెం నొక్కితే థిక్ అవుతుంది. ఇప్పుడు నేను ఏదైతే డిక్టేషన్ ఇస్తున్నానో ఐడెంటిఫై చేసి మళ్ళీ ఆ స్ట్రోక్ కిందే తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి. చేస్తే మీకు కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. రెడీగా ఉండండి. పా, బా, టా, డా, ఛా, జా, కా, గా, యఫ్, వా, తా, దా, షా, షా, క్షా, మా, ఇంప్, ఇంబ్, నా, ఇంక్, అనా, లా, లా, రా, యా, హా, జ్ఞా. ఇప్పుడు జిగ్జాగ్గా చెప్తాను, వ్రాయండి. పా, వా, బా, యఫ్, టా, గా, డా, కా, ఝ, ఛ, తా, ఇంక్, దా, నా, సా, ఇంప్, షా, మా, క్షా, జ్ఞా, నా, హా, లా, యా, లా, రా. అభ్యాసం 2 అంటే పేజ్ నెంబర్ 11లో అభ్యాసం 2 అంటే పేజ్ నెంబర్ 11 దీంట్లో డిక్టేషన్ ఇస్తాను, రాయండి. బా,
మా కా ఝా ఛా టా ఢా సా తా ఇంక యా హ క్ష వ గ ర హ ఝ త ద యఫ్ హ ప బ గ క ర ష ళ వ ఇంప క్ష ణ హ యా రా డా ఇంక ప క్ష ష ఛ జ్ఞ ళ త క ప ఛ ర ధ మ య క్ష వ జ ణ అన ఇంబ్ ష క్ష ప యఫ్ ల మ భ ప ఛ క యా క్ష ళ హ బ అణ క్ష వ న హ ర వ స. దట్స్ ఆల్. నేను ఇచ్చినటువంటి డిక్టేషన్ ఏదైతే ఉందో మీరు జాగ్రత్తగా రేఖలు అంటే ఆ స్ట్రోక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ట్రాన్స్క్రిప్షన్ తెలుగులో రాసేటప్పుడు టా చెప్పాను అనుకోండి, ఇంకో ఆల్ఫబెట్ ఉంది ఆ రెండు కూడా రాయాలా తెలుగులో. అలాగే ఢా ఢా రాయాలా. అలాగే ఛ థా ఛ మూడు రాయాలి. అలాగే జా జా ఝ అలా రాయాలి. అలాగే మొత్తం అన్నీ కూడా మీరు నోట్ చేసుకుని ఒక్కసారి ఇన్స్ట్రక్షన్ పెట్టుకుని మీరు చూసుకోవాలా. ఎలా చూసుకోవాలంటే మీరు అంటే స్ట్రోకులు ఉన్నాయనుకోండి, మీకు తెలియకపోతే కీకి వెళ్ళాలి, లాస్ట్లో ఉంటుంది కీ. ఓకే,
అట్లా అట్లా మనము వెరిఫై చేసుకుని మీకు థరోగా వచ్చేసింది అని అనుకుంటేనే నెక్స్ట్ వీడియోకి వెళ్ళండి. నెక్స్ట్ వీడియో ఏంటంటే వొవెల్స్ అంటే అచ్చుల గురించి చెప్తాను. ఈ అవుట్లైన్స్ ఏవైతే కాన్సనెంట్స్ ఉన్నాయో ఈ కాన్సనెంట్స్ క్లియర్గా వచ్చేయాలి. నీకు క్షా చెప్తే ఆ క్షాకి కాన్సనెంట్ ఏంటి రాయాలన్నదే మీరు రాసేయగలగాల. అలా రాసేయగలిగితే అప్పుడు మాత్రమే వెళ్ళండి. ఇప్పుడు ఈ డిక్టేషన్ ఏదైతే ఉందో మీరు ఒక పని చేయండి. దీన్ని 2 భాగాల కింద చేసుకుని ఒక భాగం 1 పార్ట్ ముందు రాసేయండి. అది తరోగా వచ్చిన తర్వాత రెండో పార్ట్ రాయండి. నేను ఒకే వీడియోలో చేశాను, కానీ మీరు దీన్ని 2 పార్ట్ల కింద చేసుకోవచ్చు. మీకు అంతా క్లియర్గా వచ్చిన తర్వాత త్వరగా వచ్చేసింది అనుకున్నప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళండి. అది వొవెల్స్. అది కొంచెం జాగ్రత్త వినాలా. సో ఓకే, మరి మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలియాల. తెలుగు షార్ట్ హ్యాండ్ అనేటువంటి వీడియోలు చేస్తున్నారనేటువంటిది అందరికీ తెలియాల. ఎవరైతే తెలుగు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలనేటువంటి అస్పైరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలియాల. తర్వాత మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంతకుముందు కనుక నా కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.